హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ మంత్ జూన్ 22న హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 ప్రీమియర్ అవబోతుందని అందరికీ తెలిసిందే. కానీ వెస్ట్ రోస్లో జరిగే ఆ బ్రూటల్ టార్గేరియన్ సివిల్ వార్ నెక్స్ట్ చాప్టర్ చూడడానికి ముందు అసలు ఈ వార్ ఎలా స్టార్ట్ అయింది, సీజన్ 1 అండ్ 2లో ఏం జరిగింది, కింగ్స్ ల్యాండింగ్ హైయెస్ట్ పీక్స్ నుండి డ్రాగన్ స్టోన్ బ్లడీ షోర్స్ వరకు అసలు ఏం జరిగింది, సీజన్ 1 అండ్ 2లో జరిగిన కీ ఈవెంట్స్ ఎపిసోడ్ వైజ్ ఫ్లోలో ఒక రౌండ్ వేసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. సో బేసికలీ సీజన్ 1లో ఏం జరిగిందంటే, జియోటి స్టోరీకి 200 ఇయర్స్ ముందు హౌస్ ఆఫ్ డ్రాగన్ జరుగుతుంటుంది. 60 ఇయర్స్ పీస్ఫుల్గా పరిపాలించిన కింగ్ జెహారిస్ తన తర్వాత కింగ్ ఎవరు అవ్వాలని డిసైడ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు జెహారిస్ చాలా కేర్ఫుల్గా డెసిషన్ తీసుకుని రేనిస్ని కాకుండా విసేరిస్ని కింగ్గా డిక్లేర్ చేస్తాడు. అయితే కింగ్ విసేరిస్ టార్గేరియన్ రూల్లో వెస్ట్రోస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ కింగ్కి ఒక మగ వారసుడు లేడు అన్న టెన్షన్ ఆయన రీన్ మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఒకరోజు బ్రూటల్ ఫోర్స్డ్ చైల్డ్ బర్త్లో విసేరిస్ వైఫ్ అయిన క్వీన్ ఎమా చనిపోతుంది. పుట్టిన కొడుకు బేలాన్ కూడా వెంటనే చనిపోతాడు. ఈ బాధలో ఉన్న విసేరిస్కి తన తమ్ముడు డేమన్ టార్గేరియన్ హెయిర్ ఫర్ ఏ డే అని డెడ్ బేబీని మాక్ చేస్తూ తాగాడని తెలుస్తుంది. ఇది విన్న విసేరిస్కి కోపంతో ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ తీసుకుంటాడు. సెంచరీస్ ఓల్డ్ వెస్ట్రోసీ ట్రెడిషన్ని బ్రేక్ చేస్తూ తన కూతురు ప్రిన్సెస్ రినేరాని అఫీషియల్ హెయిర్గా డిక్లేర్ చేస్తాడు. లార్డ్స్ అందరూ ఆమెకి ఫీల్టీ స్వేర్ చేస్తారు. కానీ వెస్ట్రోస్లో పీస్ అనేది ఎప్పుడో ఒక ఇల్యూజన్ మాత్రమే. అయితే ఈ డెసిషన్ విన్న డేమన్ టార్గేరియన్ తన డ్రాగన్ కెరాక్సిస్తో డ్రాగన్ స్టోన్ని ఇల్లీగలీ ఆక్యుపై చేస్తాడు. రినేరా తన డ్రాగన్ సైరాక్స్ మీద వెళ్ళి డేమన్ దగ్గర ఉన్న స్టోలన్ డ్రాగన్ ఎగ్ని బ్లడ్ షెడ్ లేకుండా తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే కింగ్ స్మాల్ కౌన్సిల్ విసేరిస్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేస్తుంది. లార్డ్ కార్లిస్ వెలారియన్ వచ్చి తన 12-year-old కూతుర్ని ఇస్తానన్నా కూడా విసేరిస్ ఎవరి మాట వినకుండా ఊహించని విధంగా తన హ్యాండ్ ఆఫ్ ద కింగ్ కూతురు అండ్ తన కూతురు అయిన రినేరాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన లేడీ ఆలిసెంట్ హైటవర్ని పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేస్తాడు. ఈ ఒక్క డెసిషన్ రినేరా అండ్ ఆలిసెంట్ మధ్యన ఉన్న బాండ్ని ఫర్ ఎవర్గా ఫ్రాక్చర్ చేస్తుంది. 3 ఏళ్ళు గడిచిపోయాయి. ఆలిసెంట్ విసేరిస్కి ఒక హెల్దీ సన్ ఏగాన్ని ఇస్తుంది. కానీ కింగ్ విసేరిస్ మాత్రం రినేరానే తన హెయిర్ అని ఫిక్స్ అయి ఉంటాడు. ఏగాన్ సెకండ్ నేమ్ డే హంట్లో టెన్షన్స్ అన్నీ బయటపడతాయి. తనను రిప్లేస్ చేస్తున్నారా అన్న బాధ, పెళ్లి చేసుకోమనే ప్రెషర్ తట్టుకోలేక రినేరా కింగ్స్వుడ్లోకి వెళ్ళి ఒక వైల్డ్ బోర్ని వైలెంట్లీ చంపి తన స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకుంటుంది. ఇంకో పక్క స్టెప్ స్టోన్స్లో డేమన్ అండ్ కార్లిస్ కలిసి క్రాబ్ ఫీడర్తో ఒక బ్రూటల్ వార్ చేస్తుంటారు. చివరికి డేమన్ ఒక్కడే వెళ్ళి ఆ క్రాబ్ ఫీడర్ని బుచ్చర్ చేస్తాడు. డేమన్ స్టెప్ స్టోన్స్ వార్ విన్ అయ్యి బోన్ క్రౌన్తో కింగ్స్ ల్యాండింగ్ వస్తాడు. కానీ వెంటనే విసేరిస్ ముందు నీ బెండ్ చేస్తాడు అండ్ తను గెలిచి వచ్చిన విజయాన్ని కింగ్ విసేరిస్కి అంకితం ఇస్తాడు. కానీ ఒక రాత్రి రినేరాని సీక్రెట్గా బయటికి తీసుకెళ్తాడు డేమన్. రినేరా వర్చ్యూ కాంప్రమైజ్ అయిందని సిటీ అంతా రూమర్ స్ప్రెడ్ అవుతాయి. ఎన్రేజ్డ్ విసేరిస్ డేమన్ని మళ్ళీ ఎక్సైల్ చేస్తాడు. ఈ స్కాండిల్ని యూజ్ చేసుకుని ఆటో హైటవర్ తన మనవడు ఎగాన్ని హెయిర్ చేయాలని చూస్తాడు. కానీ విసేరిస్కి ఆటో సెల్ఫ్ సర్వింగ్ నేచర్ అర్థమయ్యి హ్యాండ్ ఆఫ్ ద కింగ్ పోస్ట్ నుంచి తీసేస్తాడు. రూమర్స్ని ఆపి రినేరా పొలిటికల్ స్టాండింగ్ని పెంచడానికి ఆమెని సర్ లేనార్ వెలారియన్తో పెళ్లికి ఫోర్స్ చేస్తాడు విసేరిస్. ఇక చేసేదేం లేక మొత్తానికి ఒప్పుకున్న రినేరా రాయల్ వెడ్డింగ్ టైం వచ్చేసింది. కానీ వెస్ట్రోస్లో వెడ్డింగ్స్ ఎప్పుడు బ్లడ్తోనే ఎండ్ అవుతాయి. రినేరా అండ్ లేనార్ ఒక ప్రైవేట్ అండర్స్టాండింగ్ వస్తారు దీని ముందే. రాయల్ డ్యూటీస్ చేస్తూనే ఎవరు రొమాంటిక్ ఇంట్రెస్ట్స్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు అని. రినేరాతో ఆల్రెడీ సీక్రెట్గా రిలేషన్లో ఉన్న సర్ క్రిస్టన్ కోల్ ఆమెని థ్రోన్ వదిలేసి తనతో పాటు పారిపోదాం రమ్మని అంటాడు. రినేరా నో చెప్పేసరికి వాడు హర్ట్ అవుతాడు. వెల్కమ్ ఫీస్ట్లో క్వీన్ ఆలిసెంట్ సడన్గా ఒక స్టన్నింగ్ గ్రీన్ గౌన్ వేసుకుని వస్తుంది. ఆ గ్రీన్ గౌన్ అనేది ఆ గ్రీన్ కలర్ అనేది యాక్చువల్గా హౌస్ హైటవర్ వార్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు వేసుకునే కలర్. సో ఫీస్ట్లో టెన్షన్ పీక్స్కి వెళ్ళినప్పుడు డెవాస్టేటెడ్ క్రిస్టన్ కోల్ అందరి ముందు లేనార్ సీక్రెట్ లవర్ని బ్రూటలీ కొట్టి చంపేస్తాడు. తర్వాత ఒక 10-year మ్యాసివ్ టైం జంప్ అవుతుంది. కోర్ట్ కంప్లీట్లీ డివైడ్ అయి ఉంటుంది. రినేరాకి 3 కొడుకులు ఉంటారు. కానీ వాళ్ళ డార్క్ హెయిర్ చూస్తే వాళ్ళు లేనార్ పిల్లలు కాదు, సర్ హార్విన్ స్ట్రాంగ్ పిల్లలని క్లియర్గా అర్థమవుతుంది. ఆలిసెంట్ ఇది యూజ్ చేసుకుని రినేరా క్లెయిమ్ని ఎలా అయినా అండర్మైన్ చేయాలని చూస్తుంది. నారోసి అవతల డేమన్ లేనా వెలారియన్ని పెళ్లి చేసుకుంటాడు. కానీ చైల్డ్ బర్త్ టైంలో ఆగని తట్టుకోలేక లేనా తన డ్రాగన్ వేగార్తో తనను తానే తగలబెట్టుకుంటుంది. బ్యాక్ ఇన్ వెస్ట్రోస్ లారీ స్ట్రాంగ్ హెరన్ హాల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసి
తన సొంత తండ్రి అండ్ తమ్ముడు హార్విన్ స్ట్రాంగ్ని చంపేసి అలిసెంట్కి మోస్ట్ డేంజరస్ ఎలైగా మారతాడు. అయితే లేనా ఫ్యూనరల్ కోసం టార్గేరియన్ అండ్ వెలారియన్ ఫ్యామిలీస్ డ్రిఫ్ట్ మార్క్లో కలుస్తారు. రాత్రికి రాత్రే అలిసెంట్ సెకండ్ సన్ ఏమంట్ సీక్రెట్లీ మ్యాసివ్ డ్రాగన్ అయిన వేగార్ని క్లెయిమ్ చేస్తాడు. ఇది చూసిన రినేరా పిల్లలకి ఏమంట్కి పెద్ద గొడవ అవుతుంది. అందులో రినేరా కొడుకు లుసెరిస్ ఏమంట్ కంటిని స్లాష్ చేస్తాడు. హిస్టీరికల్ అలిసెంట్ అండ్ ఐ ఫర్ అన్ ఐ అంటూ రినేరా మీదకి కత్తితో వచ్చి రాయల్ బ్లడ్ చిందిస్తుంది. లైన్స్ ఆర్ అఫీషియల్లీ డ్రానిక వార్ వస్తుందని తెలిసిన రినేరా అండ్ డేమన్ లేనార్ని ఫేక్ డెత్తో సీ అవతలకి పంపేసి వాళ్ళిద్దరూ బ్లడ్ సెరమనీలో పెళ్లి చేసుకుంటారు. తర్వాత 6 ఏళ్ళు గడిచిపోతాయి. కార్లిస్ వెలారియన్ తన వార్స్ చేసుకుంటూ చాలా ఎక్కువ వూండ్ అవుతాడు. అయితే తర్వాత డ్రిఫ్ట్ మార్క్కి ఎవరు రావాలన్న సక్సెషన్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. కార్లిస్ తమ్ముడు వేమండ్ రినేరా పిల్లలు బాస్టర్డ్స్ అని పబ్లిక్లీ అంటాడు. అప్పటికే జబ్బుతో బాధపడుతున్న కింగ్ విసేరిస్ చివరిసారి తన కూతురు కోసం ఐరన్ థ్రోన్ మీదకి నడిచొస్తాడు. ఈ సీన్ లిటరలీ గూస్ బంప్స్. అసలు వేమండ్ కింగ్ ముందే రినేరా పిల్లల్ని వీళ్ళు బాస్టర్డ్స్ అనేసరికి డేమన్ వాడి తలని సగానికి సగం నరికేస్తాడు. ఈ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకైతే లిటరలీ బుర్ర పాడైపోయింది. ఎనీవేస్, ఆ రాత్రి డెత్ బెడ్ మీద ఉన్న విసేరిస్ డెలిరియా స్టేట్లో ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ ప్రొఫెసీ గురించి అలిసెంట్తో చెప్తాడు. కానీ తన వైఫ్ అయిన అలిసెంట్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని విసేరిస్ చనిపోయే ముందు తన కొడుకు ఏగాన్ని హెయిర్గా డిక్లేర్ చేశాడని అనుకుంటుంది. ఈ మిస్అండర్స్టాండింగే చాలా పెద్ద డ్రాస్టిక్ ఈవెంట్స్కి దారితీస్తుంది. విసేరిస్ చనిపోయాడు. గ్రీన్ ఫ్యాక్షన్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. ఆటో అండ్ అలిసెంట్ రినేరా లాయలిస్ట్స్ అందరినీ లాక్డౌన్ చేస్తారు. ఏగాన్ దాక్కుంటే వాడిని లాక్కొచ్చి డ్రాగన్ పిట్లో కారనేషన్ చేస్తారు. కానీ అప్పటికే బంధించబడ్డున్న రేనిస్ తన డ్రాగన్ మేలిస్ మీద అండర్ గ్రౌండ్ నుంచి ఫ్లోర్ బ్రేక్ చేసుకుని వస్తుంది. యుజర్పర్స్ అందరినీ చూసి కూడా చంపకుండా మెర్సీ చూపించి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది తన వార్ కాదు. సీజన్ ఫినాలే ప్యూర్ హార్ట్ బ్రేక్. అసలు తన తండ్రి చనిపోయాడు, థ్రోన్ లాక్కున్నారు అని తెలిసి రినేరాకి ట్రామాటిక్ మిస్క్యారేజ్ అవుతుంది. దీనివల్ల డ్రాగన్ స్టోన్లో రినేరాని బ్లాక్ ఫ్యాక్షన్ క్వీన్గా క్రౌన్ చేస్తారు. పీస్ఫుల్గా ఎలైస్ని తెచ్చుకోవడానికి తన పిల్లల్ని మెసెంజర్స్గా పంపిస్తుంది. లుసెరిస్ టామ్స్ ఎండ్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఏమంట్ తన పెద్ద డ్రాగన్ అయిన వేగార్తో ఉంటాడు. వర్షంలో చీకటి ఆకాశంలో జరిగిన ఆ టెరిఫైన్ డ్రాగన్ చేస్లో అసలు వేగార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి లుసెరిస్ని తన చిన్న డ్రాగన్ ఎరాక్స్ని చంపేస్తుంది. ఆ న్యూస్ విన్న రినేరా కళ్ళలో ప్యూర్ ఫ్యూరీ. ద డాన్స్ ఆఫ్ డ్రాగన్స్ హ్యాస్ అఫీషియల్లీ బిగన్. అండ్ అలా రినేరా యొక్క ఫ్యూరియస్ లుక్తో సీజన్ 1 ఒక హై నోట్లో ఎండ్ అవుతుంది. హానెస్ట్లీ సీజన్ 1 తోపు. అసలు పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ విత్ ఆల్ ఎలిమెంట్స్. ఇక సీజన్ 2 విషయానికి వస్తే నార్త్లో వాల్ దగ్గర జేస్ వెళ్ళి క్రెగన్ స్టార్క్ని కలిసి రినేరాకి సపోర్ట్ చేయమంటాడు. సో ఇన్ రిటర్న్ బ్లాక్ స్కాస్కి క్రెగన్ స్టార్క్ రినేరాకి 2000 గ్రే బీడ్స్ ఆర్మీని పంపిస్తానని ప్రామిస్ చేస్తాడు. అయితే లుసెరిస్ రిమైన్స్ చూసిన రినేరా కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అవుతుంది. వెంజన్స్ కోసం డేమన్ కింగ్స్ ల్యాండింగ్లోకి బ్లడ్ అండ్ చీజ్ అనే 2 అసాసిన్స్ని పంపిస్తాడు. బేసికలీ వీళ్ళు ర్యాట్ క్యాచర్స్ అన్నమాట. ప్యాలెస్లలో ఎలకలు పట్టే వృత్తి వీళ్ళది. అయితే వాళ్ళ టార్గెట్ ఏమండ్. కానీ వాడు దొరక్క క్వీన్ హెలెనా రూమ్లోకి వెళ్ళి ఏ సన్ఫరెసన్ అన్న డేమన్ ఆర్డర్తో కింగ్ ఏగాన్ యంగ్ హెయిర్ అయిన ప్రిన్స్ జెసెరిస్ని బ్రూటలీ మర్డర్ చేస్తారు వీళ్ళు. టెరిఫైడ్ హెలెనా తన కూతురుని తీసుకుని అలిసెంట్ రూమ్కి వెళ్తే అక్కడ అలిసెంట్ సర్ క్రిస్టన్ కోల్తో బెడ్ మీద ఉంటుంది. సీజన్లో ఉన్న దరిద్రాలు చాలా ఉన్నట్టు ఇదొకటి మనకు అస్తమానం. ఆ మర్డర్ వల్ల కింగ్స్ ల్యాండింగ్లో కేవ్ స్టార్ట్ అవుతుంది. ఓటో హైటవర్ ఆ ఫ్యూనరల్ని పబ్లిక్ చేసి స్మాల్ ఫోక్ని రినేరాకి అగెయిన్స్ట్గా టర్న్ చేస్తాడు. అయితే కోపం వచ్చిన ఏగాన్ సిటీలో ఉన్న ర్యాట్ క్యాచర్స్ అందరినీ పబ్లిక్గా హ్యాంగ్ చేస్తాడు. ఈ క్రూయల్ యాక్ట్ చూసి ఓటో గట్టిగా తిడతాడు ఏగాన్ని. అయితే ఎగాన్ వాడిని హ్యాండ్ పోస్ట్ నుంచి తీసేసి క్రిస్టన్ కోల్కి ఇస్తాడు. క్రిస్టన్ కోల్ ఒక కోవర్ట్ ప్లాన్ వేసి కింగ్స్ గార్డ్ ఎరిక్ కార్గిల్ని తన ట్విన్ బ్రదర్ ఎరిక్లా డిస్గైజ్ చేసి డ్రాగన్ స్టోన్కి పంపిస్తాడు రినేరాని చంపేయడానికి. రినేరా రూమ్లో జరిగిన ఈ ట్రాజిక్ ట్విన్ డ్యూయల్లో ఎరిక్ తన బ్రదర్ని చంపేసి రినేరాని సేవ్ చేస్తాడు. కానీ ఆ బాధలో తన స్వర్డ్ మీద పడి తను కూడా చనిపోతాడు. అయితే ఇది ఇలా ఉండగా వార్ మెల్లిగా కంట్రీ సైడ్కి స్ప్రెడ్ అయింది. బ్రేకన్ అండ్ బ్లాక్వుడ్ హౌసెస్ మధ్య బ్యాటిల్ ఆఫ్ ద బర్నింగ్ మిల్ జరుగుతుంది. డేమన్ హెరన్ హాల్ని ఆక్యుపై చేస్తాడు. కానీ అక్కడ వాడికి టెరిఫైయింగ్ గిల్ట్ రిడన్ హెల్యూసినేషన్స్ వస్తాయి. అయితే బ్యాక్ అట్ డ్రాగన్ స్టోన్ రినేరా వార్ వద్దు అని లాస్ట్ ట్రైగా సెప్టాగా డిస్గైజ్ అయ్యి కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళి అలిసెంట్ని కలుస్తుంది. అక్కడ రినేరాగా అర్థమవుతుంది
ఆలిసెండ్ ఆ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ ప్రొఫెసీని మిస్అండర్స్టాండ్ చేసుకుంది అని. కానీ నో ఇట్స్ టూ లేట్. ఆలిసెంట్ ఇక ఇప్పుడు ఈ వార్ ఆగదు అని చెప్తుంది. అయితే సీజన్ 2లో ఇక ఫస్ట్ మ్యాసివ్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. సర్ క్రిస్టన్ కోల్ రుక్స్ రెస్ట్ మీదకి ఆర్మీ తీసుకెళ్తాడు. రేనిస్ తన డ్రాగన్ మేలిస్తూ డిఫెండ్ చేయడానికి వస్తుంది. కానీ ఇదొక ట్రాప్. ఏమండ్ వేగార్తో రెడీగా ఉంటాడు. సడన్గా మధ్యలో ఎటుగానట్టు డ్రంక్ కింగ్ ఏగాన్ తన సన్ఫైర్ మీద వస్తాడు. ఏమండ్ పర్ఫెక్ట్ ఛాన్స్ చూసుకుని తన తమ్ముడి మీద రేనిస్ మీద ఒకేసారి ఫైర్ యూజ్ చేస్తాడు. ఏగాన్ చాలా హెవీలీ బర్న్ అయ్యి క్రాష్ అవుతాడు నేల మీద. రేనిస్ ధైర్యంగా ఫైట్ చేసిన మ్యాసివ్ వ్యాగర్ డ్రాగన్ మేలిస్ నెక్ని క్రష్ చేసేస్తుంది. ఐ మీన్ రేనిస్ డ్రాగన్ని. ద క్వీన్ హూ నెవర్ వాజ్ మొత్తానికి అక్కడ చనిపోతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ రుక్స్ రెస్ట్ అసలు చాలా డెవస్టేటింగ్గా ఉంటుంది. అయితే ఈ బ్యాటిల్లో ఏగాన్ బెడ్ రిడన్ అండ్ కామా స్టేట్లో ఉంటే గ్రీన్ కౌన్సిల్ రీజెంట్గా ఎవరు ఉండాలని డిస్కస్ చేస్తారు. ఇక్కడ బేసికల్లీ రీజెంట్ అంటే ఏమీ కాదు, కింగ్ యొక్క యాబ్సెన్స్లో కింగ్గా యాక్ట్ చేయడం అంతే. సో ఆలిసెంట్ వచ్చి నేను ఉంటాను అన్న ద కౌన్సిల్ ఓట్స్ ఫర్ రూత్లెస్ ఏమండ్ వెంటనే సిటీ గేట్స్ క్లోజ్ చేసి స్మాల్ ఫోక్ని లోపల లాక్ చేస్తాడు. అయితే అప్ నార్త్ జేస్ ఫ్రేజ్తో అలయన్స్ సెట్ చేస్తాడు. హెరన్ హాల్లో డేమన్ మ్యాడ్నెస్లో ఉంటాడు. రినేరాకి ఒక విషయం అర్థమవుతుంది. డ్రాగన్ స్టోన్లో వెర్మిథార్ అండ్ సిల్వర్ విగ్ లాంటి మ్యాసివ్ రైడర్లెస్ డ్రాగన్స్ ఉన్నాయి, కానీ రైడ్ చేయడానికి నోబుల్ టార్గేరియన్స్ ఎవరూ లేరని. అయితే ఇంకో పక్క కింగ్స్ ల్యాండింగ్లో జనాలకి తినడానికి తిండి దొరక్క, రిసోర్సెస్ లేక లోపల ఇంటర్నల్ వార్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటుంటారు. రినేరా ఇది యూజ్ చేసుకుని టార్గేరియన్ బ్యానర్స్ ఉన్న బోట్స్లో ఫుడ్ పంపిస్తుంది స్మాల్ ఫోక్కి. దీంతో గ్రీన్స్ మీద పెద్ద రియాట్ స్టార్ట్ అవుతాయి. ఆలిసెంట్ అండ్ హెలెనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తప్పించుకుంటారు. ఇంకో పక్క రినేరా లేనార్ వదిలేసిన డ్రాగన్ సీ స్మోక్కి రైడర్ని సెట్ చేద్దామని సర్ స్టెఫెన్ డార్క్లిన్ని పంపితే వాడిని బర్న్ చేసేస్తుంది ఆ డ్రాగన్. కానీ బ్రేకింగ్ ఆల్ రూల్స్ సీ స్మోక్ తనంతట తానే వెళ్ళి యాడమ్ ఆఫ్ హల్, ఐ మీన్ ఇతను ఎవరంటే కార్లిస్ వెలారియన్ బాస్టర్డ్స్ అన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. అయితే దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. బాస్టర్డ్స్ కూడా డ్రాగన్స్ని క్లెయిమ్ చేయొచ్చు అని తెలిసాక రినేరా కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న టార్గేరియన్ బాస్టర్డ్స్ అందరికీ పిలుపునిస్తుంది. ఇదే ఐ మీన్ వీళ్ళందరినీ డ్రాగన్ సీడ్స్ అని కూడా అంటారు. అయితే డజన్స్ ఆఫ్ పీపుల్ డ్రాగన్ స్టోన్కి వచ్చి టెరిఫైయింగ్ వెర్మిథార్ ముందు నిల్చుంటారు. అది అందరినీ తగలబెడుతుంటే హ్యూ హ్యామర్ అన్న బ్లాక్ స్మిత్ని మాత్రం గట్టిగా నిలబడి అరిచేసరికి వెర్మిథార్ వాడికి ఈల్డ్ అవుతుంది. ఇంకో పక్కన అల్ఫ్ అనే టావెన్ బ్రాగట్కి సిల్వర్ విక్ కనెక్ట్ అవుతుంది. ఇదంతా తెలియక ఏమండ్ వేగార్ మీద డ్రాగన్ స్టోన్కి వస్తాడు. కానీ రినేరా వెనుకున్న కొత్త అడల్ట్ డ్రాగన్స్ ఆర్మడాని చూసి షాక్ అయ్యి రిట్రీట్ అవుతాడు. లిటరలీ సీన్ బుర్రపాటు చేస్తుంది. ఏమండ్ కళ్ళల్లో భయం చూడడం అదే మొదటిసారి. రినేరా లిటరలీ ఇక్కడ రారా ఏమండ్ నీ అంతు చూస్తా అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఇన్ సీజన్ 2. ఇక సీజన్ 2 ఫినాలేలో గ్రీన్స్ తరపున టైలన్ లానిస్టర్ మడ్రజల్ చేసి ట్రయార్కీ ఫ్లీట్ని గ్రీన్స్కి సెట్ చేస్తాడు. ఎందుకంటే బ్లాక్స్ వైపు కార్లిస్ వెలారియన్ ఉండడం వల్ల వాళ్ళకి పెద్ద ఫ్లీట్స్ ఉన్నాయి, బట్ గ్రీన్స్కి ఫ్లీట్ ఏం లేదు కదా. సో అందుకని టైలన్ లానిస్టర్ వెళ్ళి ట్రయార్కీ ఫ్లీట్ని గ్రీన్స్కి సెట్ చేస్తాడు. అయితే ఇంకో పక్క హెరన్ హాల్లో డేమన్కి ఫైనలీ వైట్ వాకర్స్, 3-eyed రేవన్ అండ్ డెనారిస్ టార్గేరియన్ విషన్స్ వస్తాయి. యాక్చువల్ వార్ అసలు హ్యూమన్ సర్వైవల్ కోసం అని తెలుసుకుని రినేరా దగ్గరకు వచ్చి తన ముందు నీ బెండ్ చేస్తాడు. ఇన్ షాకింగ్ ట్విస్ట్ ఆలిసెంట్ సీక్రెట్గా డ్రాగన్ స్టోన్ వచ్చి కింగ్స్ ల్యాండింగ్ని సరెండర్ చేస్తాను, హెలెనాని బ్రతికించడానికి ఏగాన్ని సాక్రిఫైస్ చేస్తాను అని ఆఫర్ ఇస్తుంది. కానీ అప్పటికే ఆల్రెడీ లారీ స్ట్రాంగ్ క్రిపుల్డ్ ఏగాన్ని సిటీ బయటికి స్మగుల్ చేస్తాడు. అయితే ఇక సీజన్ ఫినాలేలో మ్యాసివ్ మాంటేజెస్ కవరింగ్ ఎపిక్ ఆర్మీస్ చూపిస్తారు. ఆర్మీస్ ల్యాండ్ అండ్ సీ మీద మార్చ్ అవుతూ ఉంటాయి. జరగబోయే వారు ఎంత బ్రూటల్గా ఉంటుందో మన ఇమాజినేషన్కే వదిలేస్తారు ఈ షార్ట్స్ అన్నీ చూపిస్తూ. ఈ ఆర్మీస్ ఎవరి వైపు ఉన్నారో కూడా ఇప్పుడు కవర్ చేద్దాం. టీమ్ బ్లాక్కి ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళ డ్రాగన్స్. సైరాక్స్, కెరాక్సిస్, వెర్మాక్స్ అండ్ మూన్ డాన్సర్తో పాటు కొత్తగా యాడ్ అయిన మ్యాసివ్ హెవీ హిటర్స్ వెర్మిథార్, సిల్వర్ వింగ్ అండ్ సీ స్మోక్ ఉన్నాయి. అండ్ వేల్లో రేనా వైల్డ్ డ్రాగన్ అయిన షీప్ స్టీలర్ని ట్రాక్ చేస్తుంది. సో ఎయిర్ బేస్లో ఇవి వీళ్ళ స్ట్రెంగ్త్. ఇక గ్రౌండ్ అలయన్సెస్ విషయానికి వస్తే ఐ మీన్ స్టాండింగ్ ఆర్మీ ఎవరు సపోర్ట్ ఉన్నారు అంటే క్రిగన్ స్టార్క్ పంపిన రూత్లెస్ వింటర్ వూల్స్ ఆర్ గ్రేబీడ్ ఆర్మీ ఆల్రెడీ ద ట్విన్స్ క్రాస్ చేసి మార్చ్ అవుతున్నారు. వీళ్ళే కాదు, హెరన్ హాల్లో
డేమన్ ఫైనలీ రివర్ లార్డ్స్ అందరినీ యునైట్ చేసి ఒక మ్యాసివ్ ఆర్మీని ఫామ్ చేశాడు. ఇక సీ మీద కార్లిస్ వెలారియన్ తన పవర్ఫుల్ ఫ్లీట్తో కింగ్స్ ల్యాండింగ్ బ్లాకేడ్ని టైట్గా మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు ఇంకా. సో ఇది టీమ్ బ్లాక్ యొక్క స్ట్రెంగ్త్. ఇక టీమ్ గ్రీన్ విషయానికి వస్తే హానెస్ట్లీ కంపారిటివ్లీ బ్లాక్స్తో పోల్చుకుంటే గ్రీన్స్కున్న ఎయిర్ బేస్లో డ్రాగన్ స్ట్రెంగ్త్ తక్కువ అండ్ కౌంట్ కూడా తక్కువే. వాళ్ళ మెయిన్ అల్టిమేట్ వెపన్ ఒక్కటే, ద కొలాసల్ వేగర్. హెలెనా వార్లో పాల్గొనడానికి రిఫ్యూజ్ చేసింది అండ్ కింగ్ ఎగాన్ డ్రాగన్ సన్ఫైర్ సివియర్లీ ఇంజూర్డ్. కానీ ద రీచ్ నుంచి ఏగాన్ తమ్ముడు డేరన్ టార్గేరియన్ తన బ్లూ డ్రాగన్ టెసారియన్తో వార్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఆల్రెడీ దీన్ని మనం ట్రైలర్ షాట్స్లో చూసాం. స్కైలో వీక్గా ఉన్న గ్రౌండ్ మీద మాత్రం గ్రీన్ స్ట్రెంత్ చాలా సాలిడ్గా ఉంది. జేసన్ లానిస్టర్ లీడ్ చేస్తున్న లానిస్టర్ ఆర్మీ గోల్డెన్ టూత్ నుంచి మార్చ్ అవుతుంది అండ్ సౌత్ నుంచి మ్యాసివ్ హైటవర్ ఆర్మీ అండ్ బొరాస్ బెరాథియన్ తన స్టామ్ ల్యాండ్స్ ఆర్మీతో రెడీగా ఉన్నారు. వీళ్ళేగాక సీ మీద వీళ్ళకి ద ట్రయార్కీ ఫ్లీట్, ఇది వాళ్ళ ట్రంప్ కార్డ్ అసలు. టైలాండ్ లానిస్టర్ తీసుకొస్తున్న ఈ రూత్లెస్ మర్సనరీ ఫ్లీట్తో సీ మీద ఉన్న కార్లిస్ వెలారియన్ బ్లాకేడ్ని బ్రేక్ చేయాలని వాళ్ళ మాస్టర్ ప్లాన్. సో ఆన్ పేపర్ టీమ్ బ్లాక్ తరపున అండ్ టీమ్ గ్రీన్ తరపున ఎవరెవరు ఫైట్ చేస్తున్నారో ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు వార్ స్కై, ల్యాండ్ అండ్ సీ 3 చోట్ల జరగబోతుంది. డాన్స్ ఆఫ్ డ్రాగన్స్ ఈజ్ అబౌట్ టు కన్జ్యూమ్ వెస్ట్రోస్ ఇన్ ఫైర్ అండ్ బ్లడ్. సో ఈ డీటెయిల్ రీక్యాప్ కనుక మీకు నచ్చినట్లయితే, మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @Movie Lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.